మనకు దేవుడు ఒక అవకాశం ఏమిటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనకు ఒక అవకాశంగా పంపాడు. ఆయన మాటలు విని ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందుతారో దేవుడు వారిని క్షమిస్తాడు. అది కొంతకాలానికి పెట్టాడు. కాలం దాటిపోయిన తర్వాత ప్రార్థించిన ప్రార్థన పాపం అయిపోతుంది. దేవుడిచ్చిన అవకాశం ఆ గడువు దాటిన తర్వాత తిరిగి అప్పుడప్పుడు కొన్ని స్కీములు పెడతారు. 30 రోజులు, 3 రోజులు, 2 రోజులు అని. ఆ 2 రోజులే ఆపరు. ఆ 2 రోజుల తర్వాత ఇక అది ఎంత రేటుకి అమ్మినా నువ్వు కొనుక్కోవలసిందే. దేవుని పిల్లలమైన మనం దేవుని అధికారాన్ని మనం ఏమవ్వాలి? అందుకే చెప్తా, పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి, భార్య భర్తకు లోబడాలి, భర్త దేవునికి లోబడాలి. ఇది కుటుంబ బాధ్యత. భూమి మీద మనం అందరము ఒక అధికారం కింద ఉన్నాం. ఎవరు అధికారి అంటే దేవుని ఆధిపత్యం కింద ఉన్నాం. మనం అందరము కూడా దేవుని అధికారానికి లోబడాలి. దేవుని ప్రేమ ఉగ్రత కాకమునిపే, ఆ ఉగ్రత తీర్పు పాలు కాకమునిపే ప్రతి ఒక్కళ్ళు దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, సమాధాన పడాలి, ప్రభు కొరకు జీవించాలి. అలా జీవించాలని దేవుని ఉద్దేశం, అలా నిలబడాలని దేవుని ఉద్దేశం, అలా కట్టబడాలని దేవుని ఉద్దేశం, అలా కాపాడబడాలని దేవుని ఉద్దేశము. దేవుని తీర్పులు న్యాయమైనవి, అవి సత్యమైనవి. దేవుని తీర్పులు యథార్థమైనవి. నీ జీవితంలో భౌతికంగా బాగానే ఉన్నావేమో, భౌతికంగా నువ్వు దీవించబడుతున్నావేమో, ఆధ్యాత్మికంగా నువ్వు ఎలా ఉన్నావో అది పరీక్షించుకోవాలి. ఆ విధంగా పరిశీలన చేసుకోవాలి. ఒకని కలిమి విస్తరించుట వారి జీవనానికి మూలము కాదు. ఈ లోకంలో బ్రతకడం, కనపడటం, జీవించడం ఇది శాశ్వతం కాదు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత జరగబోయేదానికి పునాది వేసుకోవాలి. ఇప్పుడు ఏది విత్తుకుంటావో దాన్నే కోసుకుంటాం, ఏది విత్తుకుంటావో దాన్నే అనుభవిస్తావు. కాబట్టి నువ్వు విత్తుకునేదేదో చాలా జాగ్రత్తగా ఫలపరిచమైన దాన్ని వెతుకుంటే దీవించబడతాం, జయం పొందుతాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ఎంతటి వారైనా ఎవరైనా మీ తీర్పును తప్పించుకోలేరన్నది వాస్తవం. కనుక నాయన ప్రతి ఒక్కరికి విధేయత, పశ్చాత్తాపము, ప్రార్థనాత్మ దయచు. ఈరోజు ఎవరెవరైతే పశ్చాత్తాపడి ప్రభు నాతో మాట్లాడాడని పశ్చాత్తాపడుతున్నారో అలాంటి వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒక్కొక్కరిని దర్శించండి, దీవించండి, సాక్షులుగా నిలబెట్టి మహిమ పొందమని, నీ మాటలు వారి హృదయాల్లో ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.